నమస్తే. ఈ వీడియోలో మనము 10th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్లోని 4th లెసన్ పర్వత్ ప్రదేశ్ మే పావస్ అనేటువంటి కవితా పాఠం యొక్క శబ్దార్థ యొక్క తెలుగు అర్థాలను నేర్చుకుందాం. పావస్ వర్ష ఋతువు అంటే వర్షాకాలము. ప్రకృతి వేష్ ప్రకృతి కా రూప్ అంటే ప్రకృతి యొక్క రూపము. మేఖలాకార్ करघनी के आकार की पहाड़ की ढाल అంటే గుండ్రముగా ఉండేటువంటి. సహస్ర హజార్ అంటే 1000. దృగు సుమన్ పుష్పరూపి ఆంఖే పుష్పములా ఉండేటువంటి కనులు. అవలోక్ దేఖ్నా అంటే చూచుట. మహాకార్ విశాల్ ఆకార్ అంటే విశాలమైన ఆకారము. దర్పణ్ ఆయినా అంటే అద్దము. మద్ మస్తీ అంటే ఉత్సాహము లేదా మత్తు. ఝాగ్ ఫేన్ అంటే నురుగు. ఉర్ హృదయము. ఉచ్చాకాంక్ష ఊంచా ఉఠనేకి కామనా అంటే ఉన్నతంగా ఎదగాలనే కోరిక. తరువర్ పేడ్ అంటే చెట్లు లేదా చెట్టు. నీరవ్ నభ్ శాంత్ ఆకాష్ అంటే ప్రశాంతముగా ఉన్న ఆకాశము. అనిమేష్ ఏక్టక్ అంటే తదేకముగా చూచుట లేదా కనురెప్ప వేయకుండా చూచుట. నెక్స్ట్ చింతాపర్ చింతిత్ యా చింతామే డూబా హువా అంటే బాధలో ఉండడము లేదా ఆందోళనతో ఉండడము. భూధర్ పహాడ్ అంటే పర్వతము. పారద్ కే పర్ పారేకే సమాన్ ధవల్ ఏవం చమకీలే పంఖ్ అంటే పాదరసముగా ఉన్నటువంటి అంటే పాదరసములా ఉన్న తెల్లని రెక్కలు. రవశేష్ केवल आवाज़ का रह जाना या चारों ओर शांत निस्तब्ध वातावरण में केवल पानी के गिरने की आवाज़ का रह जाना అంటే కేవలము శబ్దము మాత్రమే వినిపించడము లేదా నలువైపులా ప్రశాంతముగా ఉండి నిశ్శబ్ద వాతావరణంలో కేవలం నీటి ధ్వని మాత్రమే వినిపించడము. నెక్స్ట్ సభై భైకే సాత్ అంటే భయముతో పాటుగా. షాల్ ఏక్ వృక్ష కా నామ్ ఒక చెట్టు పేరు. తాల్ తాలాబ్ అంటే చెరువు. జలదియాన్ బాదల్ రూపీ విమాన్ అంటే మేఘాలతో కూడిన విమానము అంటే మేఘాల లాంటి విమానము అని. విచార్ ఘూమ్నా అంటే తిరుగుట. ఇంద్రజాల్ జాదూగరి అంటే మంత్ర విద్య లేదా గారడీ చేయుట.